యెహోవా యందు భయం ఆయనకి ఇంపైన సువాసన. ఆయనకి ఇంపైన సువాసన. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు త్వరలోని తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించబోతున్నాడు. తన రాజుని ఈ లోకంలో ఆయన నియమించబోతున్నాడు. అని భూమి మీద ఉన్న రాజ్యములన్నీ గతించిపోతాయి. ఇంకా ఇండియా ఉండదు, యుఎస్ఏ ఉండదు, ఇంకేది ఉండదు. ఒకటే ఒక్క రాజ్యం ఉండును, ప్రియ కుమారుని యొక్క రాజ్యం, యేసయ్య రాజ్యం. ఆ రాజ్యంలో మహోన్నతుని యొక్క పరిశుద్ధిదే రాజ్యాధికారం అందుదును. మహోన్నతుని యొక్క పరిశుద్ధిదే రాజ్యం అధికారం అందుదు. రాజైనటువంటి నెబుకద్నెజర్ ఒక కళ చూశాడు. బ్రహ్మాండమైన ప్రతిమ, దాని శిరస్సు బంగారుమయం, దాని 2 భుజములు రొమ్ము వెండిమయం, దాని ఉదరం తొడలు ఇత్తడి, దాని 2 మోకాలు ఎలుపువి, దాని పాదములు ఒక భాగం ఇత్తడి ఇనుము, మరి ఒక భాగము మట్టి. పైన చెప్పబడిన రాజ్యములన్నీ పోయాయి. ఇప్పుడు ప్రపంచంలో బబులోన్ సామ్రాజ్యం పోయింది, మాదీల పారసీకుల రాజ్యం పోయింది, మరి గ్రీకుల ఆధిపత్యం పోయింది, రోమీల ఆధిపత్యం పోయింది. ఇప్పుడుండే రాజ్యం ఏంటంటే ప్రజాస్వామ్య పరిపాలన. ఓవైపు ఇనుము, ఒక భాగము మట్టి. ఈ రాజ్యం ఒక విషయంలో బలంగా ఉంటుంది, మరి ఒక రాజ్యం విషయంలో బలహీనంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది? చేతి సహాయం కాక పర్వతము నుండి వచ్చిన చిన్న రాయి దాని పాదం మీద మోదగానే దేని మీద మోదబోతుంది? బురద, మట్టి, ఇనుము కలిసి ఉన్న పాదం మీద మోదగానే ప్రతిమ చిన్న భిన్నమునై కళ్ళములోని పట్టు కొట్టుకొని పోవనట్లుగా కొట్టుకోపోవను. అందువల్ల నేనేం చెప్పాను, భూమి మీద ఉన్న రాజ్యములన్నీ గతించిపోవను. ఒకే ఒక రాజ్యం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఆ రాజ్యమే పరిశుద్ధుల రాజ్యం. ఆ రాజ్యమే ప్రియ కుమారుని యొక్క రాజ్యం. కొలస్సీ పత్రికలో మనం చదువుతున్నాం, మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడి, తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అందుకే శిష్యులకు ప్రభు ప్రార్థన నేర్పారు. మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. హల్లెలూయా. ఆమేన్. ఏ రాజ్యం రావాలా? ప్రభు యొక్క రాజ్యం రావాలా? యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీలో కొందరు దేవుని రాజ్యం బలముగా వచ్చే వరకు మరణం చూడాలని. యేసు తన రాజ్యాన్ని భూలోకంలో స్థాపించాడు. ఆ రాజ్యం మీద తన ప్రభువుని అభిషేకించి ఉన్నాడు, తన రాజును నియమించి ఉన్నాడు. ఆయన జ్ఞాన వివేకములు గల రాజు, ఆయన ఆలోచన బలము కలిగిన రాజు, ఆయన తెలివి యెహోవాయనని ఎడల భయభక్తులు గల రాజు, ఆయన భయము గల రాజు. ఆమేన్. హల్లెలూయా.
ఆ రాజ్య పరిపాలనలోనికి మనమందరము రాబోతూ ఉన్నాం. అందుకే మేము ఈ సువార్తను మీకు తెలియజేస్తున్నాం, ఈ సత్యాన్ని మీకు ప్రకటిస్తున్నాం. మీరందరూ యేసు ప్రభువుని నమ్మండి. మీరు ఇంకా అంధకార సంబంధమైన అధికారం కింద ఉండవద్దు. మీ పాపములో నుండి మీరు విడిపింపబడాలి. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. వ్యర్థమైన దేవతల్ని విసర్జించాలి. ఇప్పుడే అన్నతో